వెల్కమ్ బ్యాక్ స్టూడెంట్స్. ఏపీ ఎంసెట్ ఈఏపీ సెట్ 2024కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎలా అప్లై చేయాలి అనేది అయితే చెప్తాను. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి, వీడియోని లైక్ చేయండి. వీడియోకి అయితే 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. అలాగే మన ఛానల్కి అయితే 99% అయితే అన్సబ్స్క్రైబ్ చూస్తున్నారు. సో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి పెట్టుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్లో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5 ఉన్నాయి కదా. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీ ఫీ పేమెంట్ అనమాట. ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి పేమెంట్ స్టేటస్ సక్సెస్ఫుల్ అయిందా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ సక్సెస్ అయితే కనుక నెక్స్ట్ స్టెప్ 3లో మీరు ఫామ్ ఫిల్ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత సో నో యువర్ అప్లికేషన్ స్టేటస్, అప్పుడు మీరు అప్లికేషన్ సబ్మిట్ అయిందా లేదా అని చూసుకోవచ్చు. తర్వాత మీ మీరు ఫిల్అప్ చేసిన అప్లికేషన్ని ప్రింట్ తీసుకోవచ్చు. సో అది ఈ 5 స్టెప్స్ అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు వెబ్సైట్లో ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ఇదే ప్రొవైడ్ చేశారు. సో స్టెప్ 1 అనేది అయితే పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ నోట్ అనేది ఇస్తున్నారు. సో మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా, మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో అండర్ అవుతారా అవ్వరా అనేది అయితే చూసుకోండి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే 16 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఏబో ఉండాలి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ అయితే 17 ఇయర్స్ ఏబో, 31 డిసెంబర్ ఆఫ్ అడ్మిషన్ 2024 ఇయర్కి. సో ఫార్మసీ వాళ్ళకి 16 ఇయర్స్ ఎబో ఉండాలి. బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి 17 ఇయర్స్ అని ఉన్నది. సో మీరు వెంటనే ఇక్కడ ఐ హ్యావ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అని పెట్టి సో క్వాలిఫైయింగ్ ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నెంబర్, ఇక్కడ మొబైల్ నెంబర్ మెన్షన్డ్ పైన మీరు ఇచ్చిన మొబైల్ నెంబరు, మీదైతే సెల్ఫ్ అని, మీ ఫాదర్ అయితే ఫాదర్, మదర్ అయితే మదర్ అని సెలెక్ట్ చేసేయండి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఒకటి ఎంటర్ చేయండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడి, ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్, బోత్ అయితే బోత్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అయితే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అని అయితే సెలెక్ట్ చేసేయండి. తర్వాత బీసీకి మీ క్యాస్ట్ ఏదైతే అది సెలెక్ట్ చేసి పేమెంట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసి పే పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు పేమెంట్ ఆప్షన్ క్లిక్ చేసి క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డు, మీ అకౌంట్ అనేది అయితే క్లిక్ చేసి పే పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. వెరిఫై ఈమెయిల్ అండ్ పే అని క్లిక్ చేసిన తర్వాత వెంటనే సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అయితే చేసేయండి. తర్వాత మీ యొక్క కార్డ్ డీటెయిల్స్ అలాగే ఎంటర్ చేసి పేమెంట్ అయితే చేసేయండి. పేమెంట్ చేసిన తర్వాత యువర్ పేమెంట్ ఇస్ డన్ సక్సెస్ఫుల్లీ అని ఇలా ఒకటి అయితే రావడం జరుగుతుంది. సో వచ్చిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని క్లిక్ చేస్తే సో మీకైతే అప్లికేషన్లోకి వెళ్తుంది. లేదా మీరు ఇక్కడ మళ్ళీ వచ్చి స్టెప్ 2 అనేది చెక్ చేసుకోండి. సక్సెస్ అని వస్తే చెక్ చేసుకోవడం అవసరం లేదు. ఒకవేళ మీరు రీవెరిఫై కోసం అయితే చెక్ చేసుకుంటే స్టెప్ 2లో మళ్ళీ ఓపెన్ చేసి మీ యొక్క డీటెయిల్స్, మొబైల్ నెంబర్ అలాగే ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే సో మీకు ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ అనేది వస్తుంది. తర్వాత స్టెప్ 3 అనేది క్లిక్ చేయండి. ఫిల్ అప్లికేషన్ ఫామ్ అనేది అయితే ఉంది కదా, సో అది ఫిల్ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంది కదా, సో అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు ఇక్కడ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. పేమెంట్ రిఫరెన్స్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్, సో వాటిని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, సో అది క్లిక్ చేయండి. సో ఇందులో మీరు ఫిల్ చేసేటప్పుడు మీరు చూడాల్సిన పాయింట్ ఏంటంటే ఈ స్టార్ మార్క్స్ ఉన్నాయి అన్నీ రెడ్ మార్కులు అన్నీ మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట. సో వాటిని తప్పకుండా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. మీ పర్సనల్ డీటెయిల్స్, రేషన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, మేల్ ఆర్ ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్, బిలో 1 lakh ఉంటే బిలో 1 lakh యాన్యువల్ ఇన్కమ్, సో ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబరు, కేటగిరీ, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ మీకు రిజర్వేషన్ ఉంటే రిజర్వేషన్ కేటగిరీ ఏంటనే సెలెక్ట్ చేయండి. ఇన్స్ట్రక్షన్ అంటే తెలుగు మీడియంలో చదివారు, ఇంగ్లీష్ మీడియంలో చదివారు, ఏ మీడియంలో చదివారు ఎంటర్ చేయాలి. అలాగే 10th క్లాస్ ఈక్వాలెంట్లో మీ హాల్ టికెట్ నెంబర్ 10th క్లాస్ది, అలాగే మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా ఎంటర్ చేయండి. ఇంటర్మీడియట్ అలాగే సేమ్. సో అర్బన్ రూరల్ అంటే కనుక మీరు ఒక సిటీలో చదివితే కనుక అర్బన్ అని అయితే పెట్టండి, లేదా నార్మల్ అయితే కనుక రూరల్ అని అయితే సెలెక్ట్ చేయండి. తర్వాత మంత్ ఆఫ్ పాసింగ్
అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేసేయండి. ఇది నెక్స్ట్ దాంట్లో మీరు క్లాస్ 9 నుంచి డిగ్రీ 3rd ఇయర్ వరకు ప్లేస్ అండ్ విలేజ్ ఎక్కడ, స్కూల్ కాలేజ్ నేమ్, అలాగే ఇయర్ ఆఫ్ అపియరెన్స్ అండ్ అలాగే ఇయర్ ఆఫ్ పాస్ అంటే సో ఇవన్నీ సెలెక్ట్ చేయండి. క్లాస్ 9th నుంచి వెళ్ళి డిగ్రీ 3rd ఇయర్ వరకు సెలెక్ట్ చేసిన తర్వాత ఫర్ లోకల్ స్టేటస్ ఆఫ్ స్టూడెంట్స్ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఏపీ రిఫర్ హోమ్ పేజ్. సో లోకల్ ఏరియా స్టేటస్ వల్ల అయితే సో అక్కడ చూసుకోవాలి. అండ్ ఇక్కడ మీ టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3 అయితే ఇవ్వండి. సో మీకు దగ్గర ఉన్న సిటీస్ అయితే ఇచ్చేసేయండి. సో ఒక ఫోటో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ ప్రొఫైల్ ఫోటో వచ్చేసి 50 KB లెస్ దాన్ 50 KB ఉండాలి. అలాగే సిగ్నేచర్ వచ్చేసి 30 KB లెస్ దాన్ ఉండాలి. సో ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఐ హియర్ బై కేర్ఫుల్లీ గాన్ త్రూ అని ఉంది. సో అది టిక్ మార్క్ పెట్టిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ సబ్మిట్ అని ఉంది కదా, ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని అయితే చేయండి. చేసిన తర్వాత మీకు ఇలా క్యాండిడేట్ డీటెయిల్స్ అని అయితే రావడం జరుగుతుంది. సో అవి అయితే మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ డీటెయిల్స్ అయితే మళ్ళీ మీకు ప్రివ్యూ అయితే చూపిస్తుంది. ఇది క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్ ఇవన్నీ అయితే మళ్ళీ చూపిస్తుంది. సో అవన్నీ మీకు కరెక్టే, కన్ఫర్మ్ ఇన్కమ్ డీటెయిల్స్ అవన్నీ కరెక్ట్ అయితే కనుక ఎస్ అని అయితే క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేయండి. డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని కరెక్ట్ ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి. సో ఈడబ్ల్యూఎస్ ఎలిజిబిలిటీ ఉందా అని అడుగుతుంది, ఉంటే ఎస్ అని, లేదంటే లేదని క్లిక్ చేయండి. సో ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఇక్కడ నాన్ మైనారిటీ అంటుంది. నాన్ మైనారిటీ అయితే మైనారిటీ అయితే మైనారిటీ సెలెక్ట్ చేసేయండి. సో ఇవన్నీ డీటెయిల్స్ ఓకే అయిన తర్వాత సో మీకైతే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రివ్యూ అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇలా మీకైతే ఒక ప్రివ్యూ అయితే రావడం జరుగుతుంది. సో ఇది అన్నమాట అప్లికేషన్ ఫామ్ అయితే. సో దీన్ని అయితే మీరు సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది అప్లికేషన్ ఫామ్, దీన్ని సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్ రాసేటప్పుడు దీన్ని తీసుకుపోవాల్సి ఉంటుంది. ఇది ప్రింట్ తీసుకొని పెట్టుకోండి. సో ఇది అన్నమాట అప్లికేషన్ ప్రాసెస్ అయితే. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్. ఛానల్కి కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.